హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు ఫార్మా తెలుగు. ఈ వీడియోలో మనం ఎరిటాప్ జెల్ గురించి తెలుసుకుందామండి. ఈ జెల్ యొక్క కాంపోజిషన్, యూజెస్, వర్కింగ్, హౌ టు అప్లై, సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్ అన్నీ క్లియర్గా చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మొదటగా ఎరిటాప్ జెల్ యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే దీనిలో క్లిండామైసిన్ ఉంటుందండి. దీని యొక్క మ్యానుఫ్యాక్చరర్ యుఎస్వి లిమిటెడ్. దీని యొక్క ధర 20 గ్రామ్స్ ట్యూబ్కి 146 రూపాయలు ఉంటుందండి. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఈ ఎరిటాప్ జెల్లో క్లిండామైసిన్ ఉంటుంది కదా, ఇది ఒక యాంటీబయాటిక్ అన్నమాట. ఈ క్లిండామైసిన్ని మొటిమలకు ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. ముఖంపై, ఛాతీపై, వీపుపై ఎక్కడ మొటిమలున్నా, మచ్చలున్నా కూడా ఈ క్లిండామైసిన్ అనేది తీసివేస్తుంది. హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుందంటే, క్లిండామైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్ అని చెప్పుకున్నాం కదా. ఈ క్లిండామైసిన్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను ఆపివేస్తుంది. తద్వారా ఆ మొటిమల అనేది చుట్టూ వ్యాప్తి చెందకుండా, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఆపివేయడం వలన మొటిమలు అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. హౌ టు అప్లై, ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై అంటే ఎక్కడ శరీరంపై ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మాత్రమే ఈ క్రీమ్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ క్రీమ్ని ఎక్కువగా రాత్రిపూట రాసుకొని ఉదయం కడిగేసుకుంటేనైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ క్రీమ్ని ఒక లేయర్ లాగా, ఒక థిన్ లేయర్ లాగా రాయాలండి. రాసేటప్పుడు కళ్ళకు, ముక్కుకు మరియు నోటికి తాకకుండా అప్లై చేసుకోవాలి. ఎక్కడైనా దెబ్బ తగిలినా, కట్ అయినా ఈ జెల్ని అయితే రాయకూడదు. అండ్ ఈ జెల్ వాడుతున్నప్పుడైతే మొటిమలు తగ్గడానికి కొన్ని వారాలు పడుతుంది. రాసుకున్న వెంటనే తగ్గాలంటే తగ్గదు. యాంటీబయాటిక్ కాబట్టి ఇది బ్యాక్టీరియా మొత్తాన్ని తీసివేసి మొత్తం స్కిన్ అంతా క్లియర్గా చేస్తుంది. అయితే కొన్ని రోజులు వాడిన తర్వాత పింపుల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. కొంచెం తగ్గగానే మధ్యలో ఆపివేయకూడదు. అలా ఆపివేస్తే మళ్ళీ బ్యాక్టీరియా రీగ్రోత్ అయ్యి మళ్ళీ పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పూర్తిగా పింపుల్స్ అన్నీ తగ్గే వరకు, మొటిమలన్నీ తగ్గే వరకు ఈ క్రీమ్ని అప్లై చేయండి. అలా వాడినట్లయితే మీ ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంటుందండి, క్లియర్ స్కిన్ అవుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. దురద, మంట, చర్మం ఎర్రబడడం, చర్మం జిడ్డులాగా మారడం వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో కనిపిస్తాయి. ఒకవేళ ఈ దురద, మంట తీవ్రంగా అనిపించినట్లయితే మాత్రం వెంటనే ఈ క్రీమ్ని రాసుకోవడం ఆపివేసి డాక్టర్ని కలవాలి. ప్రికాషన్స్ చూద్దాము. ఈ జెల్ని రాసుకునేటప్పుడు కళ్ళకి, ముక్కుకు, నోటికి తాకనివ్వకుండా అప్లై చేసుకోండి. ఈ క్లిండామైసిన్ అనేది మనకు లోషన్ రూపంలో కూడా లభిస్తుంది. ఇదైతే పింపుల్స్కి అయితే బెస్ట్ జెల్, బెస్ట్ ఆయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. క్లిండామైసిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మంజు ఫార్మా తెలుగు ఛానల్.